నమస్కారం అండి. నమస్తే. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఒకళ్ళు గెలుస్తారని నేనేం చెప్పను. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా. ఎప్పుడో పుట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, 10 ఏళ్ల క్రితం పుట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, అవతల సైడ్ ఎప్పుడో ఉన్నటువంటి బీజేపీయే కాదు, ఇవన్నీ కాకుండా ఎంఐఎంఏ కాకుండా చిన్న చిన్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళలో ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలుస్తారు ఓట్ల ఎలక్షన్స్ తర్వాత ప్రజలు ఇస్తారు తీర్పు. అంతేగాని పలానోళ్ళు గెలుస్తారని నేను ఎలా చెప్తాను? అంటే ఈ ఏరియానే కాబట్టి మీకు అసలు పోలింగ్ ఎలా ఉంది? ఏ ఏరియా అయినా కానీ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనాలని ఒక రేంజ్లో చేశారు. ఆయన మామూలుగా చేయలేదు. ఆయన అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మునిగిపడేలా చేశారనమాట. అంత బాగా చేశారనమాట ఆ బోనాల పండగలని. అలాగే ఇప్పుడు సునీత మేడం ఉన్నారు, మాగంటి సునీత గారు, బతుకమ్మని ఆమె ఒక రేంజ్లో చేసుకుంది. వాళ్ళ ఇంటి ఆడపడుచులుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరినీ తన ఇంటి ఆడపడుచులుగా భావించి చీరలు పంచి ఇటువంటివన్నీ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళే పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ రోడ్లు చూస్తే బాగుంటుంది, డ్రైనేజీలు చూస్తే బాగుంటుంది. తర్వాత భగీరథ కేసీఆర్ గారు తెచ్చినటువంటి భగీరథ వాటర్ ఎంతో వేస్ట్ పోతుంది, వాటిని చూస్తే బాగుంటుంది. కుక్కల హడావుడి అయితే మామూలుగా లేదు, వీధి కుక్కల హడావుడి, వాటిని అరికడితే బాగుంటుంది. ఇటువంటి చిన్న చిన్నవి చేస్తేనే రేపటి రోజున ఎమ్మెల్యే. బిఫోర్ ఎమ్మెల్యే అక్కర్లేదు, గల్లీలలో స్ట్రీట్లలో తిరగమని నేను చెప్పను. ఆఫ్టర్ ఎమ్మెల్యే తిరగాలి. ఎవరైనా రాని, నవీన్ యాదవ్ గారు రాని, మాగండి సునీత మేడం రాని, బీజేపీ తరపు నుంచి రాని, ఎంఐఎంఐ రాని, లేదంటే చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా రాని, ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎవరు తిరుగుతారు? ప్రతి స్ట్రీట్లలో తిరిగితే వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుంది, డ్రైనేజీలు ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి, కుక్కలు ఎక్కడ ఇబ్బందులు పెడుతున్నాయి, అసలు వర్షాలు పడితే ఎంతవరకు నడుములు మునిగిపోతున్నాయి, బళ్ళు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు అనేది తెలియాలి అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆఫ్టర్ ఎమ్మెల్యే కావాలి. బిఫోర్ ఎమ్మెల్యే ఎవరైనా తిరుగుతారు, ఎందుకంటే 4 రోజులు తిరుగుతారు, వదిలేస్తారు. ఇలా ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వదిలేస్తారు, ఇక తిరగడు కదా. అలా కాదు, ఖాళీ నడకతోటి బండి లేకుండా, కారు లేకుండా ప్రతి గల్లీ ప్రతి స్ట్రీటు తిరిగి, అమ్మా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అన్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, వీధుల్లో చెప్పండి అన్నా మేము చేస్తామని తిరిగిన వాళ్ళే లీడర్. ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇవాళ ఖర్చు పెట్టామా, రేపటి రోజున గెలిచామా, పక్కన కూర్చున్నామా అనేవాళ్ళు ఎమ్మెల్యేలు కారు. ఎమ్మెల్యే అంటే ఆఫ్టర్ తిరిగిన వాడు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కోసమే నేను వెయిటింగ్ ప్రస్తుతానికి. ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్పను, నాకేం తెలుసు ఎవరనేది. నాకేమైనా తెలియడానికి నేను ఏమన్నా వాళ్ళ భవిష్యవాణినా? గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి ఏమన్నా తెలియలే ప్రస్తుతానికి. కేతిరెడ్డి గారు తిరిగారు తెలుసు. అతను ఎంతవరకు అంటే మరి అతను అంత తిరిగిన ఆయన ఎందుకని ఓడిపోయాడు? ఆహా, ఎక్కడైనా ఆంధ్రప్రదేశే కానీ తెలంగాణ రాష్ట్రమే కానీ ఎక్కడైనా కానీ న్యాయంగా తిరిగేవాళ్ళు కావాలి. పొద్దున్నే లెగిస్తే ప్రజల్లో తిరిగేవాళ్ళు కావాలి. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉన్నారు, మాగంటి వారు చనిపోయారు, ఏదో కారణం. ఆమె వస్తే బాగా అభివృద్ధి చెందుతుంటారా, లేదంటే నవీన్ కొత్త వ్యక్తి వస్తే అభివృద్ధి చెందుతుంటారా? ఏమో ఈసారి ప్రజలు ఎవరికి ఇస్తారో తీర్పు ప్రజలకు వదిలేయాలి. మనం ఎట్లా చెప్తాం పలానోళ్ళు వస్తే బాగుంటుంది అని? ఆమె మాగంటి గోపీనాథ్ గారు వీధులలో తిరిగారా? ఎమ్మెల్యే ఆఫ్టర్ ఎమ్మెల్యే ఈ వీధులలో తిరిగారా? 9 ఏళ్ళు పరిపాలించాడు. 9 ఏళ్ళ తర్వాత ఆయనకి అనారోగ్యం పాలైపోయి చనిపోయారు. కానీ ఆయన ఏనాడైనా ఎమ్మెల్యే అయిన తర్వాత వీధులలో తిరిగారా? తిరిగిన వాడే ఎమ్మెల్యే. అదే నవీన్ యాదవ్ కానివ్వండి, మాగంటి సునీత కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, ఇంకెవరైనా అదర్ పార్టీస్ ఎనీవన్ వీధులలో తర్వాత తిరిగే వాళ్ళు కావాలి. ఓకే మేడం, మీకు ఇక్కడే ఓటు ఉంది, మీతో పాటు ఒక నలుగురిని కలిసి ఉంటారు కదా, ఎవరికి ఉంది ఉద్దేశం మీతో పాటు? అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నిర్ణయించుకుంటాం. ముందులో ఎందుకు చూద్దాం? పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏళ్ళ మీద సిరా పడిన తర్వాత అప్పుడు నేను పోలింగ్ బూత్లోకి వెళ్ళి అప్పుడు కుదుతా నా పార్టీ ఏదో దాని మీద అప్పుడు నేను స్టాంప్ వేసుకుంటా. మీకెందుకు చెబుతాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ గా రాబోతున్నారంట, ఎక్కడికి వస్తారు? అరే రాని, ఇప్పుడు ఎవరు వద్దన్నారు? వద్దని చెప్పట్లేదు కదా, ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉంటారు, ఉండమను. కానీ అదేంటంటే ఎవరు గెలుస్తారనేది నేనైతే హామీ అవును. నేను ఇవ్వడానికి వాళ్ళకి ఎవరికి భవిష్యవాణిని అయితే కాను. నేను ప్రస్తుతానికి నేను ఒక సాదా సీదా అనేటువంటి ఒక మహిళని, అంతేగాని నేను ఏమైనా పలానోళ్ళు గెలుస్తారని చెప్పడానికి నేను ఏమైనా వాళ్ళ భవిష్యవాణినా కాను కదా. అది చూద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. నమస్కారం అండి. నమస్కారము. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాగంటి సునీత గారు గెలిచి అనుకుంటున్నాం మేము.
మాగంటి సునీతమ్మ గారు ఎలా మాకు అర్థమైపోయింది సునీతమ్మ గెలుస్తాయని. కాకపోతే మేము కష్టపడాల్సిన ఒక మెజార్టీ కోసం అంతే. ఆల్రెడీ మనం ఇప్పుడు 3 టైమ్స్ గెలిచాడు గోపీనాథ్ గారు. ఇప్పుడు కూడా కంపల్సరీ మనకు ఓట్లు పడతాయి కూడా నమ్మకం ఉంది మాకు. మేము ఆల్రెడీ అంటే మార్నింగ్ నుంచి కూడా మేము క్యాంపెయిన్ చేశాను. ఇక సునీతమ్మ కూడా చాలామంది వేద్దామని అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారు కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు, ఆయనకు కూడా పాజిటివ్నెస్ బాగానే ఉంది. మరి ఆయనతో గెలవగలరా? ఎందుకు గెలుస్తాం, కాకపోతే వాళ్ళు భయభ్రులకు లోన్ చేస్తారు ప్రజలకు అన్నట్టు. ఎట్లా అంటే అరే ఇప్పుడు ఓటు అయిపోతే అరే వీళ్ళని పంపించు, రౌడీలను పంపించుడు అట్లా కూడా చేస్తున్నారు అన్నట్టు. మాకు ఎట్లా అంటే తిరిగి మేము ప్రజలు వెళ్ళి చూసి మమ్మల్ని చూసి ఆల్రెడీ కేసీఆర్ చేసింది కదా 3 టైమ్స్, మన మాగంటి గోపీనాథ్ గారు చేశారు కదా. సో మాకు సానుభూతి ఒకటి మనకు కంపల్సరీ మాకు పడితే ఎవరు బెదిరిస్తున్నారు రౌడీల్లా? ఇట్లా కూడా వాళ్ళకి అనుకుంటారు కదా చిన్న వాళ్ళు బెదిరిస్తున్నారట. అంటే మనం చూసారు కదా వెంగళూరు నగర్లో మమ్మల్ని ఏదో అంటే అటాక్ చేసేలో సంథింగ్ ఏదో నేను న్యూస్లో చూసా అది బెంగళూరు నగర్లో. సునీత గారు గెలుస్తారంటారు? పక్క మాకు మీకు కష్టపడాల్సిన ఒక మెజారిటీ కోసం అంతే. ఆల్రెడీ 90% సునీతమ్మనే అంటున్నారు చాలా మంది. మీకు సునీత గారికి రాజకీయంగా అంత బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఎలా నిలదొక్కగలుగుతారు రాజకీయాల్లో? మొన్న చెప్పారు కదమ్మా సునీతమ్మకి నేను అండగా ఉన్నాను, విష్ణు అని ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, మీరు చిటికేస్తే నా పక్కనే బంజారా హిల్స్ తెలంగాణ భవన్ ఉందా కూడా చెప్పండి. మొన్న ఇప్పుడు కేటీఆర్ అన్న. మరి తెలంగాణలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది? అది అంటే మ్యాక్సిమం ఇక్కడ హైదరాబాద్లో గెలిచింది. మన విలేజ్లో నెగిటివ్ చేసారు అంత పీపుల్స్ కూడా. ఇక్కడ అంతా ఇప్పటికీ బలంగా ఉంది. ఇప్పుడు తెలిసింది ప్రజలు కూడా విలేజ్లో ఏమంటున్నారంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ కేసీఆర్ సేమ్ అవుతాడు. ఇప్పుడు చాలామంది కూడా తప్పు తెలుసుకుంటారు అన్నట్టు. అనవసరంగా తప్పు చేసినాం రా మేము, ఏదో అంటారు చూసినా పాలిచ్చే బర్రెనికి సార్ గేది ఇచ్చే బర్రెని సంథింగ్ శాతం ఉండదు చూసినాం అంటున్నారు ఇప్పుడు విలేజ్లో కూడా. సో విలేజ్లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ బీఆర్ఎస్కి వేద్దామని అందరు డిసైడ్ అయ్యారు. ఇక ఈసారి 100 సీట్స్ పైనే. మైనస్ పాయింట్స్ ఏంటి కాంగ్రెస్లో? మైనస్ పాయింట్స్ అంటే వాళ్ళ అంత ఇక గ్రూప్ రాజకీయాలు సంథింగ్ ఇక చాలా ఉంటాయి. వాళ్ళకి చూస్తున్నాం కదమ్మా మనం డైలీ. అంటే 6 గ్యారెంటీలు ఏం నెరవేరలేదా? ఏం నెరవేరలేమ్మా. చూసి ఏం నెరవేరుతున్నారు చూసిలా ఏం నెరవేరలేదు. 6 గ్యారెంటీలను మబ్బ పెట్టి ప్రజల్ని అధికారం కచ్చిల్లు వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు ఒక ఫ్రీ బస్ పెట్టారు, మీరే చూస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టి కానీ ఎట్లా మన బస్సులలో జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. అది అవసరమా? జుట్లు పట్టి అంతెందుకు మొన్న మేము అది వరంగల్ అమ్మ, ఆ వరంగల్లో జుట్లు పట్టి కొట్టుకుంటున్న స్వయంగా నేనే చూసా సీట్ కోసం, ఒక సీట్ కోసం. అంతకుముందు కూడా అయ్యాయి కదా సీట్ కోసము మహిళా ఫ్రీ సంబంధం ఏముంది? అంతకుముందు ప్రజలు సామాన్యంగా వెళ్ళిపోయామ్మా ఫ్రీ అంటే. ఇప్పుడు బస్ వస్తే వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు ఎట్లా రాగానే ఒక 100 మెంబర్స్ చప్పున పై కూర్చుంటారు అంటే సీట్ కోసం అట్లా ఎవడతారు. అప్పుడు ఇట్లా ఉండేనమ్మా న్యూస్లో చూసి ఎప్పుడన్నా ఇంత ఘోరంగానే. సో ఏదేమో మళ్ళీ కేసీఆర్ పక్కా 2028లో అధికారంలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అండ్ చాలా మంది సెల్ఫ్గా కూడా చేస్తూ ఉన్నారు, పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఇక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి అందులో గోపీనాథ్ అంటే ఇక్కడ అభిమానం బాగుంటుంది కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తాను. అంటే ఒకసారి ఓడిపోయింది కదా, మళ్ళీ గెలుస్తుంది అన్న నమ్మకం ఏంటి? బీఆర్ఎస్లో అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి గెలుస్తుంది. అందులో కాంగ్రెస్లో ఏం పనులు జరగలేదు. వాళ్ళ హైడ్రా చేపట్టి చాలా మైనస్ ఉంది. వాళ్ళు పెట్టిన పథకాలు ఏమీ నెరవేరలే కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే సునీత గారికి ఎక్కువగా రాజకీయ పరంగా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారంటారా? ఇలా వెళ్తుంది. ఏ విధంగా అంటారు? అంటే రీసెంట్గా చాలా కాంట్రవర్సీలు అయ్యాయి, చాలా మాటలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఉండదు. కాంగ్రెస్ అంటే చాలా మైనస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది.